ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తుంటారు. ఎన్నో పార్టీలు స్థాపిస్తూ ఉంటారు. కానీ చరిత్రలో మిగిలిపోయేవి, చరిత్రను సృష్టించేవి మాత్రం కొన్నే ఉంటాయి. అలాంటి చరిత్ర కలిగిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తన తండ్రి మరణంతో మొదలైన రాజకీయ పోరాటంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా అలుపెరగని పోరాటంతో, భవిష్యత్తు మీద ఆశతో, ఇతరుల మీద ఆధారపడకుండా ఒక వ్యక్తి తనకు తాను స్వతహాగా సృష్టించుకున్న వ్యవస్థకు సాక్ష్యమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 15 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. ఏదైనా ఆరంభంలోనే ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలితే ఇక మార్గం మధ్యలో ఉన్న చిన్న చిన్న ముళ్ళులు పెద్దగా నొప్పెట్టవు. జగన్మోహన్ రెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ను, అప్పటికే అత్యంత శక్తివంతమైన మహిళగా పేరు పొందిన సోనియాను ధిక్కరించి పార్టీని స్థాపించిన ఏడాదికే 16 నెలలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయినప్పటికీ అన్ని పార్టీలలాగా నాయకుడు లేని సేన చెల్లా చెదురైనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వలేదు. తమ నాయకుడి మీద నమ్మకంతో ఎప్పుడూ ఆ పార్టీని వదలలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్కు రాజీనామా చేస్తే కేసులు పెడతారని తెలిసినా, చివరకు జైల్లో 16 నెలలు ఉంచినా కనీసం అతని మొహంలో చిరునవ్వును కూడా తగ్గించలేకపోయారు. ప్రతి కష్టాన్ని తన మొండితనంతోనే ఎదుర్కొన్నాడనే చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ పిరికివాడు పారిపోయాడంటున్నారు. కానీ తాను పార్టీ స్థాపించినప్పుడు ఎంతో మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తనతో పాటు వస్తామని చెప్పినప్పుడు, తాను అనుకుంటే ముఖ్యమంత్రి అవ్వచ్చని తెలిసినా తన తండ్రి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చబోయేది లేదని, ప్రజలే నన్ను ముఖ్యమంత్రి చేయాలని తానే ఒక వ్యవస్థను సృష్టించుకున్నాడు. 2014లో అనుకున్నట్టు అధికారం రాకపోయినా అధైర్యపడలేదు. 23 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నా చెల్లించలేదు. ఇతర పార్టీలతో పొత్తుకు పోలేదు. 3600 కిలోమీటర్లకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల మన్నన పొంది చరిత్ర అంతకు ముందు ఎప్పుడూ ఎరుగని విజయాన్ని అందుకున్నారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చాడు. మేనిఫెస్టోలో తాను ప్రకటించిన 90% హామీలు నెరవేర్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజల హక్కు అని ప్రతి హామీని గడప దగ్గరికే వచ్చేలా చేశాడు. 2024 ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎన్నో హామీలు ఇస్తున్నప్పటికీ చేయలేనివి చెప్పకూడదని, ప్రజలను మోసం చేయకూడదని, అబద్ధాల వల్ల వచ్చే అధికారం కన్నా తన విశ్వసనీయతకే ప్రాధాన్యం ఇచ్చాడు. అంతులేని హామీలు, 2 ప్రధాన పార్టీలు, ఒక వర్గం మీడియా నిత్యం వ్యక్తిగత విమర్శలతో, అబద్ధపు కథనాలతో దాడి చేసినప్పటికీ 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి పిరికివాడు అంటూ మాట్లాడుతున్న వారు తమ చరిత్రను ఒక్కసారి తిరిగి చూసుకోవాలి. వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడేప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యంగా నిలబడటానికి కారణమైన ఆ పార్టీ క్యాడర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏ పార్టీ క్యాడర్ అయినా అధికారంలో ఉండటానికి ఇష్టపడతారు. అధికారంలో ఉండి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మాత్రం వీటికి భిన్నంగా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో, అప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎంతకాలం తమ తరపున నిలబడతాడో తెలియకపోయినప్పటికీ కేవలం వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానంతో, ఇంకా 3 ఏళ్లు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియకపోయినా జగన్మోహన్ రెడ్డితో పాటు నడిచారు. 2014 ఎన్నికల్లో ఊహించినట్టు అధికారం రాకపోయినా ఎక్కడా వెనుదిరగలేదు. భవిష్యత్తు మీద ఆశతో, నాయకుడి మీద నమ్మకంతో ఆ పార్టీ కోసం ధైర్యంగా నిలబడ్డారు. 2019లో అధికారం వచ్చినప్పటికీ, కార్యకర్తలకు జరగాల్సిన న్యాయం జరగనప్పటికీ, 2024లో అధికారం పోయినప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డితో, వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారంటే అలాంటి క్యాడర్ ఉన్నందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డే అదృష్టవంతుడని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లు మాత్రమే వచ్చినా ఇప్పటికీ రాష్ట్రంలో అత్యంత బలమైన పార్టీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ యుద్ధం 15 ఏళ్లుగా నాకు అలవాటే, మీకు అలవాటే నాతో నడిచారు కాబట్టి